గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 5వ తరగతి చదువుతున్న పెద్దబ్బాయిని, 1వ తరగతి చదువుతున్న చిన్నబ్బాయిని ఇద్దరిని కూడా చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ రోజు నైట్ నేను నా పిల్లలిద్దరం చనిపోతున్నాం. ముగ్గురు వ్యక్తులు నా భార్య చనిపోయిన కంచి నా మీద పగబట్టేసి చాలా టార్చర్ చేస్తున్నారు నన్ను. నా తల్లికి నాకు మధ్య సంబంధాన్ని అంటగడుతూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా అమ్మకు ఒంట్లో బాగాలేదని రాజమండ్రి తీసుకెళ్తాను బండి మీద. రొంకు కట్టాడని మా అమ్మకి నాకు. రొంకు పిల్లల్ని ఎక్కించుకుని తిరుగుతున్నా బాగానే తిరుగుతున్నాను. దారి కాసింది ఆపి. కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. తన ఇద్దరు పిల్లల్ని 5వ తరగతి చదువుతున్న పెద్దబ్బాయిని, 1వ తరగతి చదువుతున్న చిన్నబ్బాయిని ఇద్దరిని కూడా చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. చాలా దారుణమైన ఘటన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారులో ఉన్నటువంటి చిలకపాడులో ఈ తీవ్ర విషాదకర ఘటన జరిగింది. ఇతని పేరు పావులూరి కామరాజు, 36 ఇయర్స్, అలియాస్ చంటి అని పిలుస్తూ ఉంటారు. ఈయన భార్య 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి కూడా ఇతని పైన కేసు నమోదైంది. కేసు కోర్టులో నడుస్తోంది. రీసెంట్గానే ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదరటంతో కేసు విరమించుకున్నారు. ఇదంతా జరుగుతోంది. అయితే తన భార్య చనిపోవటానికి కారణం నేనే అంటూ ఆ భార్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, చిన్నాన్న, మరొక ముగ్గురు వ్యక్తులు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు అంటూ ఇదే ప్రధానమైన కారణం. సో నేను లేకపోతే నా పిల్లలకి కూడా అదే టార్చర్ వాళ్ళు చూపిస్తారు. అందుకే ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను. కాకపోతే నా ఇద్దరు పిల్లలతో పాటు నేను చనిపోవటానికి, మా ముగ్గురు ప్రాణాలు పోవటానికి ప్రధానమైన కారణం ఈ ముగ్గురు వ్యక్తులే అంటూ ఆ వ్యక్తి చంటి సెల్ఫీ వీడియో ఒకటి, సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో ఒకటి రివీల్ చేశాడు. ముగ్గురు వ్యక్తులు నా భార్య చనిపోయిన కంచి నా మీద పగబట్టేసి చాలా టార్చర్ చేస్తున్నారు నన్ను. ఈ ముగ్గురులో ఇద్దరు అయితే నన్ను బండెట్టి గుడ్డెపోయి చంపిపోయి దారి కాసి ఎంత దారుణంగా అంటే అంత దారుణం. ఇంకో వ్యక్తి ఏమో వాడు ఇష్టాసారంగా ప్రవర్తించి చాలా నరకం చూపెట్టేస్తున్నారు ముగ్గురు కూడా నాకు. దీని ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళు కఠినంగా శిక్షించాలి అని కూడా చెప్తున్నాడు. అయితే తన భార్య చనిపోయిన తర్వాత తన పైన అనేక అనుమానాలతో కేసు పెట్టారు. బట్ అదంతా నేను జయించి ముందుకు వెళ్ళి కేసు విరమణ కూడా అయింది. నా తప్పేమీ లేదు. బట్ అదే అదునుగా చేసుకొని నా భార్య బంధువులైనటువంటి ముగ్గురు తీవ్రంగా నన్ను వేధిస్తున్నారు. నా అమ్మతో కలిసి, మా అమ్మగారితో కలిసి నేను బండి మీద బయటకు వెళ్తున్నా కూడా దాన్ని వల్గర్గా మాట్లాడటం, ఇబ్బంది పడుతూ ఉండటం, నా తల్లికి నాకు మధ్య సంబంధాన్ని అంటగడుతూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పోన్లే, పిల్లల కోసం బతుకుతూ, పిల్లల కోసం ఇవన్నీ కూడా టార్చర్ భరిస్తూ వస్తుంటే కూడా వాళ్ళ ప్రవర్తన మితిమీరిపోయింది. తీవ్రమైనటువంటి టార్చర్, నరకం చూస్తున్నాను. కనీసం పిల్లల్ని బాగా చదివించుకోవాలి, చేయాలి అనే ఉద్దేశంతో నేను భార్య చనిపోయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటే ఈ ముగ్గురు వ్యక్తుల చూపిస్తున్నటువంటి టార్చర్, నరకం భరించలేక ఇద్దరు పిల్లలతో పాటు నేను ముగ్గురు కూడా చనిపోవాలనుకుంటున్నామంటూ ఆ సూసైడ్ చేసుకునే ముందు రివీల్ చేసినటువంటి సెల్ఫీలో మొత్తం ఏం జరిగింది అనేది కూడా అతను వివరించుకుంటూ రావడం జరిగింది. మొన్న మా అమ్మకు ఒంట్లో బాగాలేదని రాజమండ్రి తీసుకెళ్తాను బండి మీద. రొంకు కట్టాడని మా అమ్మకి నాకు. రొంకు పిల్లల్ని ఎక్కించుకుని తిరుగుతున్నా బాగానే తిరుగుతున్నాను. దారి కాసింది ఆపి ఈ కొరుకులు తలుపులు మాట్లాడుతాను. మొన్న ఏదో అమ్మాయి విషయంలో గొడవ అవుతాయి, ఆ గొడవ తగ్గు పెడితే అక్కడ వాళ్ళ కొడుకు మా అమ్మని నీ అమ్మ శని డాష్ అని తిట్టాడండి. అమ్మ ఏం చేస్తా చెప్పండి, నా అమ్మను కూడా తిడుతున్నాడు. ఈ తలుపులు కొడుకు అందరూ విన్నారండి అక్కడ. అంటే వీళ్ళు ఎలాగంటే నరకం చూపెట్టేస్తున్నారు అన్నమాట. నాకు ఇక్కడ ఒకటే ప్రశ్న, పెద్దవాళ్ళకి తగాదాలు, కక్షలు ఇట్లాంటివన్నీ జరిగి ఉండొచ్చు. అసలు మధ్యలో పిల్లలేం చేస్తున్నారు? రీసెంట్గానే తెలంగాణలో భర్తతో గొడవ పడినటువంటి ఒక ఆమె తన 2 ఏళ్ల ఇద్దరు కవల పిల్లల్ని చంపేసి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన
2 రోజులు కూడా అవ్వలేదు ఈ విషాదకర ఘటన జరిగి. ఇప్పుడు కోనసీమ జిల్లాలో ఇద్దరు పిల్లల్ని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి దారుణమైన ఘటన ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో 2 విషాదకర ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. చాలా బాధాకరం. అసలు ఏమవుతోందో కూడా అర్థం కావట్లేదు. నిజంగానే ఈ పిల్లలకి ప్రశ్నించే గొంతుంటే గనక మొట్టమొదటగా వాళ్ళకు జరుగుతున్న అన్యాయానికి తల్లిదండ్రులనే ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది కసాయిగా కఠినంగా మారిపోయి పిల్లల్ని చంపటానికి కూడా వెనకడుగు వేయటం లేదు. ఆ తర్వాత పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోతున్నారు. అయితే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, మేమే లేకపోతే మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచనతోనే వాళ్ళని చంపేసి మేము చనిపోతున్నామంటూ సూసైడ్ సెల్ఫీ వీడియోస్లో చెప్పడమో, సూసైడ్ నోట్లో రాస్తున్నారు. కాకపోతే మీరు లేకపోయినా పిల్లలు ఎలాగోలాగా బతకటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుడు అన్ని అవకాశాలు మనకి సృష్టించే ఇచ్చాడు. అందుకనే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేకే తల్లి తండ్రి పిల్లలకి ఇచ్చారు అంటారు. బట్ ఏ పాపం చేశారని పిల్లల్ని చంపేస్తున్నారు. చాలా దారుణాతి దారుణం. ఆ చంపుతున్న వాటిలో ఎక్కువ శాతం ఈ మధ్య ఈ క్రైమ్ కేసెస్ చూస్తే తల్లి తండ్రి చేతిలో చనిపోతున్న చిన్నారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అత్యంత బాధాకరమైన ఘటన, చాలా దారుణాతి దారుణమైన ఘటన. ఏం చెప్తాం, తల్లి లేని పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా ఎంత ప్రేమగా మరింత కేర్గా చూసుకోవాల్సినటువంటి ఆ తండ్రి, మరింత బ్రైట్ ఫ్యూచర్ మంచి కెరియర్ ఇవ్వాల్సినటువంటి ఆ తండ్రి ఎవరి మీదో ఎవరి వల్ల ఇబ్బంది పడుతూ అదే కారణాన్ని చూపిస్తూ పిల్లలిద్దరిని చంపేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. దారుణమైన ఘటన. ఆ ఫ్యామిలీ అంత తీవ్రంగా రోధిస్తోంది. ఒకే గదిలో ఒకవైపు తండ్రి ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోతే ఇద్దరు పిల్లలు ఆ మృతదేహాలు కిందన అలా పడి ఉంటే జీర్ణించుకోవడం, అసలు ఆ చూసి తట్టుకోవడం కూడా శక్తి ఎవరికి లేనటువంటి పరిస్థితి అయిపోయింది. చాలా దారుణమైన ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. ఇలాంటి ఘటనలు ఆగాలి. ఒక్కసారి పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి. ఓవరాల్గా పెద్దవాళ్ళకు కూడా చెప్తుంది ఒకటే, మీకు ఏమైనా కక్షలు అవి ఉంటే పోలీసులను న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి మీకు న్యాయం పొందేలాగా ఫైట్ చేయండి. మధ్యలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరి మీదో కక్ష ఉంటే పిల్లల్ని చంపి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాలి, వాళ్ళకి టార్చర్ పెట్టాలి అనే ఉద్దేశంతో కూడా పిల్లల్ని మర్డర్లు చేస్తున్నారు. తల్లిదండ్రుల విషయానికి వస్తే బలవన్ మరణాలకు పాల్పడాలని నిర్ణయాలు తీసుకునే ముందు మీ పిల్లల్ని చంపేస్తూ మీరు ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తున్నారు. చాలా దారుణం, దుర్మార్గమైన ఆలోచన ఇది. చాలా బాధాకరమైన ఘటన. 2 రోజుల వ్యవధిలోని 2 తెలుగు రాష్ట్రాల్లో 2 విషాదకర ఘటనలు. 4 పిల్లలు, అక్కడ 2 2 వయసు ఉన్నటువంటి కవల పిల్లలు చనిపోతే తెలంగాణ ఇన్సిడెంట్లో ఇప్పుడు కోనసీమ ఏపీకి సంబంధించిన ఈ కేసులో మరో 2 పిల్లలు 11 వయసు, అలానే 7 వయసు ఉన్నటువంటి 2 పిల్లల్ని అత్యంత దారుణంగా ఆయన కూడా చనిపోవాలి అనుకోవడం, ఆ పిల్లల్ని చంపేయటం చాలా దారుణాతి దారుణం. దయచేసి అందరూ నా వీడియో తప్పకుండా కడవరకు వినండి. ఈరోజు నైట్ నేను నా పిల్లలిద్దరం చనిపోతున్నాం. ఎందుకు చనిపోతున్నామంటే 3 వ్యక్తులు నా భార్య చనిపోయిన కంచి నా మీద పగబట్టేసి చాలా టార్చర్ చేస్తున్నారు నన్ను. ఈ 3లో 2 అయితే నన్ను బండెట్టి గుడ్డెపోయి చంపిపోయి దారి కాసి ఎంత దారుణంగా అంటే అంత దారుణం. ఇంకో వ్యక్తి ఏమో వాడు ఇష్టాసారంగా ప్రవర్తించి చాలా నరకం చూపెట్టేస్తున్నారండి వీళ్ళు 3 కూడా నాకు. ఇందులో ఒక వ్యక్తి పావులూరు దుర్గారావు, సన్న వెంకటపతి, 4వ వార్డు మాజీ నెంబర్ అండి, పోలేరం గుడి దగ్గర ట్రైలరింగ్ చేస్తారు మా ఊళ్ళో. 2వ వ్యక్తి కొరుపురోలు తొలుపులు, మా యావుడి చిన్నాన్న. 3వ వ్యక్తి కొరుపురోలు శ్రీనివాస్, ఈ తలుపులు కొడుకండి. వీళ్ళ 3 చాలా టార్చర్ పెడతారు. నా భార్య చనిపోయిన నుంచి నరకం చూపెట్టేస్తున్నారు. మొన్న మా అమ్మకు ఒంట్లో బాగాలేదని రాజమండ్రి తీసుకుని వెళ్తాను బండి మీద. రొంకు కట్టాడండి మా అమ్మకి నాకు. రొంకు పిల్లల్ని ఎక్కించుకుని తిరుగుతున్నా బాగానే తిరుగుతున్నాను. దారి కాసింది ఆపి ఈ కొరుపురోలు తలుపులు మాట్లాడుతాను. మొన్న ఏదో అమ్మాయి విషయంలో గొడవ అవుతాయి, ఆ గొడవ తగ్గు పెడితే అక్కడ వాళ్ళ కొడుకు మా అమ్మని నీ అమ్మ శని డాష్ అని తిట్టాడండి. అమ్మ ఏం చేస్తే చెప్పండి, నా అమ్మను కూడా తిడుతున్నాడు ఈ తలుపులు కొడుకు. అందరూ విన్నారండి అక్కడ అండి. వీళ్ళు ఎలాగంటే నరకం చూపెట్టేస్తున్నారు అన్నమాట. నా బామ్మర్ది నా మాంగర్యాలు అందరూ బాగానే ఉన్నారండి. వీళ్ళు బాగా దారుణం అయిపోయి నా భార్య చనిపోవడానికి కారణమే ఈ కొరుపురోలు శ్రీనివాసు తలుపులునండి. వీళ్ళు చేసిన పనులు చేసి తిరిగి నా మీద కేసు ఎట్టి అన్యాయంగా నేను జైలు పంపి ఇవన్నీ చేసినా సరే నేను ఏదోలో బయటపడి నేను చేసుకుని నా బిడ్డలు ఇద్దరిని పెంచుకుని వస్తుంటే నన్ను బతకనెత్తలేదండి. వీళ్ళు 3 కలిసి వెంకటపతి గారు, దుర్గారావు, ఈ కొరుపురోలు తలుపులు శ్రీనివాసుని. ఇంక వీళ్ళ బాధ వీళ్ళు టార్చర్ భరించలేక చచ్చిపోతున్నానండి ఇవాళ నేను.
నా బిడ్డలను వదిలేద్దునండి. మా అమ్మ నాన్న సూపర్ పెంచుతారు నా అన్నగారులు కట్టారు. రేపు పొద్దున్న వాళ్ళని బాగా పెంచినా సరే ఇంకో అలా చదివిచ్చారు, ఇలా చదివిచ్చారు, లేకపోతే అలా చేసి అలా కొడుతున్నారు, ఇలా కొడుతున్నారని వాళ్ళకి నరకం చూపెడతారని నేను నా బిడ్డలను చంపేసుకుని నేను చచ్చిపోతున్నానండి. వీళ్ళు చాలా నరకం చూపెట్టేస్తున్నారండి. బాగా ముఖ్యంగా ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయిందండి తలుపులు. ఈ దుర్గారావుది బాగా భరించలేకపోతున్నానండి. ఈ ఇంట్లో చెప్పుకోలేను మా అమ్మ నాన్నకిని. చెప్పుకున్న కాడి నుంచినేమో ఎందుకు పోనే అన్నట్టుగా వీళ్ళంటారు. ఈడేదైనా చేసిన కాడి నుంచి చేసుకున్న కాడి నుంచి జైలుకి పోయి మళ్ళీ నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి పెట్టి జైలు కట్టకపోతే మళ్ళీ నా బిడ్డలు అనాథలు అయిపోతారని అలాగే మూసుకుని ఊరం పట్టి ఇన్నాళ్ళు వస్తుంటే ఇంకా ఎక్కువైపోయి ఎంత టార్చర్ చూపెడతానంటే అంత టార్చర్ చూపెడతానండి. అందుకే చనిపోతున్నానండి. వీళ్ళ ముగ్గురిని మాత్రం దయచేసి పోలీసులు అసలు వదలొద్దు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు